ఈరోజు ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈరోజు ప్రజానీకం యొక్క వినియోగాన్ని ఆహారపు వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి పంటలు పెట్టుకుంటే రైతుకి లాభసాటుగా ఉంటుంది అనేటువంటి దానిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఎక్కడ కూటమి ప్రభుత్వం చేరువైపోతుంది, వాళ్ళ మనసుల్లో స్థానం ఏర్పడిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఈ రకమైనటువంటి అరాచకపు ఆలోచనలు చేసి అరాచకాన్ని సమాజంలో ప్రబలింప చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరికాదు. నీవు ప్రతిపక్షం కాకపోయినా కనీసం విపక్షంలో ఉన్నావు, రాజకీయ పార్టీగా ఉన్నావు. ప్రజానీకానికి అండగా ఉండటం అనేది నేర్చుకోవాలి, ప్రజానీకానికి అండగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి. దాంట్లో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ నేను అక్కడికి వెళ్ళి మామిడి రైతుల్ని పరామర్శిస్తానని చెప్తా ఉన్నావు. దాంట్లో మొదటిగా నీకు గేట్ పాస్ ఏంటంటే, నువ్వు ముందు నీ పార్టీ ఆధ్వర్యంలో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామంతరాజుల్లాగా చలామణైనటువంటి వారిలో ఒకరిగా ఉన్నటువంటి ఆ పిఎల్ఆర్ ఫుడ్స్ని కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ, నీ అనుయాయుల్ని, నీ ఆలోచన పరుల్ని పిలిచి కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 12 రూపాయల ధర ప్రకటించిందో దాన్ని చేరేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత మాత్రమే నువ్వు రైతాంగాన్ని పరామర్శించడానికైనా, రైతాంగంతో చర్చలు చేయడానికైనా, ఏది చేయడానికైనా నీకు అర్హత వస్తుంది తప్ప ఆ రోజు వరకు నీకు అర్హత వచ్చేటువంటి అవకాశమే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకో. నీ పక్కన దొంగలను కూర్చోబెట్టుకొని, నీ పక్కన రైతులను దోపిడీ చేసేటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని, రెండో వైపున రైతులకు మేలు జరిగే దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి రైతుని ఉన్నతమైనటువంటి స్థితిలో మంచి పొజిషన్లో చూడాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అవసరమైనటువంటి అన్ని చర్యల్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్కెట్ సంక్షోభం వచ్చినా రైతాంగానికి అండగా నిలిచేదానికోసం, రైతాంగానికి కనీసమైనటువంటి మద్దతు ధర సమకూరేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని కూడా ఈరోజు మార్కెట్లో ఇంటర్వెన్షన్ ద్వారా 6,50,000 టన్నులు తీసుకోవడం అంటే సుమారుగా 270 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల కోసం ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పొగాకు రైతులకు ఒక 273 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొకో రైతాంగానికి కిలోకి 50 రూపాయల చొప్పున మార్కెట్ ధరకి మించి డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైంది. మిర్చికి 2,000-3,000 రూపాయలు ఏదైతే 11,892 రూపాయలు రావాల్సిందో దానికి రానటువంటి మిగతా పైకం మొత్తాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వడానికి సిద్ధమైనవి. ఈ విధంగా ప్రతి పంటకి కూడా రైతాంగానికి అండగా ఉండేదానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మామిడి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. ఏ రైతు కూడా దీనిపైన వీళ్ళు కల్పించేటువంటి విష ప్రచారాలని, అభూత కల్పనలను నమ్మకుండా రైతాంగం స్థిరంగా మార్కెట్ ఏ విధంగా మీకు పండుకాయ వస్తుందో దాన్నంతా మార్కెట్లోకి తరలించి అమ్ముకోవాలి. దానికి అదనంగా ప్రతి టన్నుకి 4,000 రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు జమ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. నేను చచ్చాక